ఘంటసాల గారు మీకు ఈ చిన్న చిన్న మెళకువలు అవి ఆయన కూడా చెప్పించేవారు. అమ్మా ఇది ఇలా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, ఇలా పాడాలి, అక్కడ ఈ ట్విస్ట్ ఇలా తిప్పాలి అని చెప్పేవారు. అక్కడి నుంచి కొంచెం డెలైట్ వరకు ఈయన మన చక్రవర్తి గారు బాలు కాంబినేషను, సుశీల చక్రవర్తి బాలు కాంబినేషన్. కోదండ పని గారి పాడుతూ ఉండేదాన్ని. ఆయన చక్రవర్తి గారితో తక్కువ ఆయన రిధం మార్చి ఆయన ఒక స్టైల్ తీసుకొచ్చి, ఆ స్టైల్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా మొత్తం మారిపోయింది. ఆ కుర్రాడు, చిన్న కుర్రాడు అతను బాలు, ఆ బాలుతో నేను గెంతులేసినట్టు పాడాను. గెంతులు వేయలేదు హాల్లో, అలా పాడించాడు ఆయన. అలా పెద్ద పేరు నాకు చక్రవర్తి. నిజంగా నేను మర్చిపోలేనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అండి చక్రవర్తి గారు. ఒక అక్క చెల్లిలా చూసుకునేవారు నన్ను జానకిని. తెలుగులో అప్పుడే కొంచెం తగ్గుతోంది, తెలుగులో స్టైల్ మారుతోంది. ఈ స్టైల్ ఈయన వచ్చాడు. ఈ స్టైల్ ఈయన వచ్చేటప్పటికీ సుశీల, అప్పుడు నేను ఇంకా ఉన్నాను కదా అక్కడ. అవును, స్టైల్లో ఆ స్టైల్ సరళ పర్వాలేదు, ఇదే గుగ్గు గుగ్గు గుడిసుంది ఏంటండి పాట పాడిస్తారేమిటండి, బాగోలేదండి అని. మీరు పాడి తీరాలి, ఈ పాట పాడాలి అన్నారు. అలాగే జయమాలిని, జ్యోతిలక్ష్మి అందరికీ కూడా నేనే వడ్డింపు అందరికీ. ఎప్పుడైనా మీరు సంఘర్షణ పడ్డారా? ఈ సాహిత్యం పాడను, మా నాన్నగారు ఏంటి, నేను వచ్చిన కుటుంబం ఏంటి, లేకపోతే అలాంటిది ఏమైనా సంఘర్షణ ఎప్పుడైనా ఉండదు? ఈ సాహిత్యం నేను పాడను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి? అలా అనండి, నా దగ్గర అది చాలా మంచి గుణం ఉంది, మీకు తెలియదు. ఎవరిని ఏమన్నాం అసలు. అయ్యా ఏంటయ్యా నేను ఈ పాట పాడమంటే నన్ను ఎలాగే ఇప్పుడు అదంతా నాకు తెలియదు, మీరు పాడాలంట, అంతే, ఇంకేం లేదు. పాడేసేవారు. ఏం చేస్తాం మరి, నేను పాడమంటే మరి మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం. ఆ వెరైటీ ఉంటుంది, ఇది ఒక వెరైటీ పాడాలి మీరు, ఈ వెరైటీ కూడా పాడి చూపెట్టాలి, మీరు ఛాలెంజ్ చేయాలని వారు. అలా పాడించారు. అలాగే అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్, రమేష్ నాయుడు గారు అదొక స్టైలు, దక్షిణామూర్తి గారు, సుసర్ల దక్షిణామూర్తి గారితో జనని శివకామి. మిమ్మల్ని మీ ప్రతిభని పూర్తిగా ఛాలెంజ్ చేసే పాట ఏది అంటే ఏదో ఒక పాట చెప్పగలుగుతారా? అంటే బాగా మీకు మోస్ట్ డిఫికల్ట్ సాంగ్, మీరు కూడా కష్టపడి బట్ అట్ ద సేమ్ టైం ఇష్టపడి పాడిన పాట పాడితే పాటలు నేను అలాగే తీసుకునేదానండి. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఎగ్జామినేషన్. ఒక పాటకి వెళ్ళానంటే ఆ పాట 24 గంటలు అందులోనే ఉండేదాన్ని. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నాకు కనపడరు. సీతారామ కళ్యాణ రామారావు గారి పిక్చర్లో పాడాం కదా, సీతారామ, అది 2 రోజులు 3 రోజులు పాడాం. ఓహో, ఒక సాంగ్. ఆ సాంగ్ అంటే ఏంటో కష్టమని కాదు, ఆయనకి ఆయనకు బాగా వచ్చింది ఓకే అని రామారావు గారు అనుకునే వరకు ఆ పాట మేము ఆ స్టూడియోలో 2 సార్లు పాడాం. ఎంత పెద్ద పాట ఆ పాట. జానకమ్మ గారితో మీ అనుబంధం ఈనాటిది కాదు, చాలా అవునండి. అయ్యో చాలా చాలా చాలా. సో ఆవిడ మరొక కొత్త ఒరవడి తీసుకొచ్చారు ఇండస్ట్రీలోకి. మీరు అప్పటికే సీనియర్ గాయనిగా ఉంటూ. అవును. మీ ఇద్దరి అనుబంధం ఎలా సాగింది ఇండస్ట్రీలో? అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఏం లేదు. రికార్డింగ్స్లో కలుసుకున్నప్పుడు, ఎక్కడైనా మీటింగ్లో కలుసుకున్నప్పుడు వీళ్ళకంటే ఫ్రెండ్స్ లేరు అన్నట్టుగా మసులుకున్నాం. జానకి సుశీల ఒక సిస్టర్స్ లాగా మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం.